టీడీపీ పార్టీలో ఉండేటువంటి మహిళా లీడర్లు కానీ కార్యకర్తలు కానీ జగన్ గారిని టార్గెట్ చేయడం, అనకూడని మాటలు అనడం. అనకూడని మాటలు అన్నప్పుడు జగన్ గారి ఫ్యాన్స్ సైలెంట్గా ఉంటారా? ఖచ్చితంగా వారి నుంచి రియాక్షన్ ఉంటుంది. ఆ రియాక్షన్ వచ్చిన తర్వాత ఈ మహిళా కార్యకర్తలు, మహిళా ఫ్యాన్స్, సిపిఎన్ మహిళా ఫ్యాన్స్ వీళ్ళంతా ఏం చేస్తారు? అదిగో చూసారా జగన్ ఫ్యాన్స్ ఏ రకంగా ఉన్నారో, మహిళల్ని అగౌరవపరుస్తూ ఉన్నారు, మహిళలను అవమానిస్తూ ఉన్నారు, టార్గెట్ చేస్తూ ఉన్నారు అని చెప్పి ఏడుస్తూ ప్రజలకు ఒక తప్పుడు మెసేజ్ ఇవ్వడం. సో ఇప్పుడు ఉండవెల్లి అనుష, ఈమె ఒక ఆడపుట్టుక పుట్టిన తర్వాత అనకూడనటువంటి మాటలు ఆమె మాట్లాడింది ఈరోజు. సో అందుకే వైసీపీ ఫ్యాన్స్ అంటా ఉన్నారు, అమ్మ నీకు ఎంత దూరం ఉండాలనుకున్నా కూడా నువ్వు మమ్మల్ని రెచ్చగొడుతూనే ఉన్నావు, నువ్వు దానికంటే ఒక హద్దు ఉంటుంది, కానీ శృతి మించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, ఈరోజు మళ్ళీ ఏమైనా అన్నావు అంటే ఏడుస్తారు అని చెప్పి వైసీపీ ఫ్యాన్స్ గట్టిగానే గడ్డి పెడతా ఉన్నారు. ఒక్కసారి ఆమె ఏం మాట్లాడారో చూడండి. ఎంత రాజకీయాలు మాట్లాడకూడదు, ఒక సుస్థిరమైన ప్రభుత్వం వచ్చింది, రాష్ట్రంలో ప్రజలందరూ ప్రశాంతంగా ఉన్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అని చెప్పేసి మా లాంటి వాళ్ళు మా పనులు మేము చూసుకుంటున్నా. రాష్ట్రంలో సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఉందంట, అందరూ హ్యాపీగా ఉన్నారంట, దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు, ఏకి పారేస్తూ ఉన్నారు, మిమ్మల్ని నమ్మి మోసపోయాము, మీకు ఓట్లేసి తప్పు చేశాము అని చెప్పి, ఎమ్మెల్యేల యొక్క అవినీతి పెరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, మీ నాయకుడే చెప్పాడు, కొంతమందికి టికెట్లు ఇచ్చి తప్పు చేశాను అని చెప్పి. ఆయన ఆ మాట అనగానే ప్రజలందరూ మేము మీకు ఓట్లేసి తప్పు చేశామని చెప్తా ఉన్నారు. ఎక్కడ సుస్థిరంగా ఉంది తల్లి? నువ్వు గ్రౌండ్ రియాలిటీ చూడు, వెళ్ళి తెలుస్తుంది. ఇక్కడ కూర్చొని మాట్లాడడం కాదు, సుస్థిరంగా ఉందంట. వైసీపీ అనే ఒక పార్టీ ఉంటుంది, కుక్కతో ఒక వంకర లాంటి పార్టీ, దానికి ఉచ్చం నీచం మానం ఇట్లాంటివి ఏమి ఉండవు ఆ పార్టీకి. ఆ పార్టీ అదే ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెప్పేది అదే, కుక్కతో ఒక వంకర అనేది అది చెప్తా ఉన్నావు, కరెక్ట్ నీకే వర్తిస్తుందమ్మా. చాలాసార్లు చెప్పాము నీకు, నీ పద్ధతి మార్చుకో తల్లి, మేము మీ జోలికి రాము, నువ్వు మా జోలికి రావద్దు, ఏదైనా ప్రజలకు సంబంధించిన విషయాలు ఉంటే వాటి గురించి మాట్లాడి మేము ఆన్సర్ ఇస్తాం, కానీ హద్దు దాటి మాట్లాడొద్దు అని చెప్పి చాలాసార్లు చెప్పాము. నీకు తోక వంకర ఉంది, హద్దు దాటి మాట్లాడుతూ ఉన్నావు, నువ్వు హద్దు దాటి మాట్లాడావు కాబట్టి మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఈ మాట జగన్ గారిని ఉద్దేశించి అనకుండా ఉండాల్సింది అని అంటున్నారు. సో ఇక్కడ ఎవరితో ఒక వంకర ఇక్కడే అర్థమవుతుంది కదా అని చెప్పి వైసీపీ పార్టీ వాళ్ళు అదే గడ్డి పెడతా ఉన్నారు. నాయకులకి ఆ పార్టీని నడిపిస్తున్న అధినేత జగన్మోహన్ రెడ్డికి కూటమి ప్రభుత్వం వచ్చింది మొదలు కేవలం మత రాజకీయాలు తప్పించి ఇంకో రాజకీయమే చేసి రావట్లేదు. ఈరోజు పలాస కాశీబుగ్గలో ఒక వ్యక్తి తను ఏదైతే ప్రైవేట్ స్థలంలో ఒక గుడి కట్టుకున్నారు, అది ఆ నోట ఈ నోట పాకి భక్తులందరూ దానికి, అది ఎండోమెంట్కి సంబంధించింది కాదు, అది కేవలం 4 నెలల క్రితం స్టార్ట్ అయింది, ఎండోమెంట్కి సంబంధించింది కాదు, ప్రభుత్వానికి ఎటువంటి విధంగానూ సంబంధించింది కాదు. చూసారా, ప్రభుత్వానికి సంబంధం లేదు అంట. ప్రభుత్వం ఏంటి, ప్రజలేంటి నాకు అర్థం కాదు. ప్రజలే ప్రభుత్వం కదా, ప్రజలు ఎన్నుకున్నది ఎందుకు? మీరు మా కష్టాలు రాకుండా పాలించండి అని చెప్పి మిమ్మల్ని పీట మీద కూర్చోబెడతారు. ప్రజలు ప్రభుత్వం అంతా ఒకటే. నువ్వు ప్రైవేట్ గుళ్ళో జరిగితే మేము రాము, ప్రభుత్వం అయితేనే వస్తాము, ఇదేమి విచిత్రం నాకు అర్థం కాదు. రేపు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కూడా అంతే కదా, అవి ప్రైవేట్కి మాకేం సంబంధము, మేము ఎట్లా వస్తాము, మాకు సంబంధం లేదని చెప్పి. అంటే చాతకాక ఇలాంటి పనికిమాలిన మాట మాట్లాడతాం అన్నమాట. అసలు గుడి ఉన్నట్టే తెలియదని చెప్పి మాట్లాడతారు వీళ్ళు. అంటే 12 ఎకరాల్లో 10 కోట్లకు పైగా ఖర్చు పెట్టి ఒక వ్యక్తి గుడి నిర్మిస్తున్నాడంటే ఆ మాత్రం తెలీదా? రోజుకు 3000 మంది వస్తారంట ఆ గుడికి. అంటే ఒక 10 మంది ఒక పార్టీకి చెందిన వాళ్ళు ఒక చోట గుమి కూడితే వెంటనే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, పనిచేస్తుంది, పలానా వాళ్ళు 10 మంది రేపు ధర్నా చేయబోతున్నారని చెప్పి ముందస్తు హౌస్ అరెస్ట్లు మనం చేస్తాం కదా. మరి 3000 మంది రోజు వస్తుంటే తెలీదా? ముఖ్యంగా కార్తీక మాసాలు, శ్రావణ మాసాలు, ప్రత్యేకమైనటువంటి రోజుల్లో ఆలయాలకు భక్తులు ఎక్కువగా వెళ్తుంటారనే ఆలోచన కూడా లేదా? గతంలో అనేక సంఘటనలు జరిగినాయి కదా ఆలయాల్లోనే, అది మైండ్లో పెట్టుకొని మరి ఇప్పుడు జాగ్రత్తలు తీసుకునే ఆలోచన లేదా? ప్రజలకు సంబంధించి ఎక్కడ ప్రజలు ఎక్కువగా వెళ్తున్నారో ఆ ప్రాంతాల్లో రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. మాకు సంబంధం లేదు, అది ప్రైవేట్ది, గవర్నమెంట్ కూడా అయితేనే వస్తాం, చేతకాయని మాటలు ఎందుకు అమ్మా ఇవి? తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి ఈరోజు కాశీబుగ్గ ఘటన వరకు జగన్ అనేవాడు మత మౌఢ్యంతో కొట్టుకుని చచ్చిపోతున్నాడు. ఈరోజు ఏంటి మత మౌఢ్యం అంటే ఏంటి?
ఇప్పుడు తిరుపతి నుంచి మొదలుపెట్టింది ఆమె. తిరుపతిలో తొక్కిసలాట జరిగింది. జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి ఆ తొక్కిసలాట జగన్మోహన్ రెడ్డి కారణమయ్యాడా? జగన్మోహన్ రెడ్డి తప్పిదమా? మీ నిర్లక్ష్యం వల్ల జరిగింది అది. సింహాద్రి ఆలయంలో ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగింది? ఎట్లా గోడ కూలిపోయింది? మీ నిర్లక్ష్యం కారణంగా అంతమంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం? నిన్న పలాసలో జరిగినటువంటి దానికి జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం? తప్పు జరిగింది మీ నిర్లక్ష్యం వల్ల వరుసగా జరుగుతున్నాయి పవిత్ర పుణ్యక్షేత్రాలలో, మీలో మార్పు రాలేదు అని చెప్పి ప్రశ్నిస్తే కూడా తప్ప. నిరంతరం చేసేది ఎవరు? మత రాజకీయం. జగన్మోహన్ రెడ్డి అక్షింతలు వేసుకుంటే మతం గురించి మాట్లాడతారు. క్రిస్టియన్ ముఖ్యమంత్రి అంటారు. తిరుపతికి వెళ్తే మతం అంటారు. నిరంతరం మతం 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 అని చెప్పి ప్రతిదీ కూడా ప్రసాదం తింటే మతం గురించే మాట్లాడతారు. నెత్తిట్లా అనుకుంటే మతం గురించే మాట్లాడతారు. హిందువులు అంటే గౌరవం లేదంటారు. హిందూ మతం అంటే గౌరవం లేదంటారు. ఒక వర్గానికి దూరం చేయాలని చెప్పి మీరు మత జాడ్యంతో కొట్టుకొని ఒక వర్గాన్ని దూరం చేయాలని, మీరు రాజకీయంగా లబ్ధి పొందాలని నిరంతరం మీరు మత మాడ్యంతో కొట్టుకుంటున్నారు. కేవలం మతం అనేదాన్ని ఒక వేలం వెర్రిగా చూపించి దాని నుంచి రాజకీయాలు చేస్తే ఈరోజు మనం పబ్బం గడుపుకోవచ్చు అని చెప్పి చేస్తున్న నీచమైన పనులు గత 16 నెలలుగా చూస్తున్నామండి. ఈ దరిద్రాన్ని అంతా కూడా ఎప్పుడు ఈ జగన్ అనేవాడి రాష్ట్రం నుంచి లేకపోతే శాశ్వతంగా పోతాడో ఆ రోజు మాత్రం ఇలాంటి మత రాజకీయాలు, ఇలాంటి దరిద్రమైన రాజకీయాలు పోతాయని అనుకుంటున్నాను. ఇంత నీచమైనటువంటి మాటలు మాట్లాడితే ఇంకేమన్నది? ఒక ఆడ పుట్టి ఇంత దారుణంగా ఎవరైనా మాట్లాడతారా చెప్పండి. వీళ్ళు కార్యకర్త నుంచి మొదలు పెడితే చంద్రబాబు నాయుడు వరకు జగన్ శాశ్వతంగా లేకుండా పోవాలి, జగన్ పూర్తి చేయాలి, గాలి తిరిగి గాలినే పోతాడు, సిమెంట్ వేసి కప్పేయాలి, ఓడిపోయాడు కానీ సావలేదు. ఇంత నీచమైనటువంటి వ్యక్తులు ఎక్కడైనా ఉంటారా చెప్పండి వీళ్ళ పార్టీలో తప్పితే? అసలు ఆ మాట మాట్లాడొచ్చా? జగన్ పాలనకు సంబంధించి ఏమైనా తప్పిదాలు ఉంటే ఓకే, డన్, మాట్లాడొచ్చు. ఒక వ్యక్తి చావు కోరుకుని అందులో మీరు ఆనందం పొందుతున్నారంటే మిమ్మల్ని ఏమనాలి? దీన్ని ఏం రాజకీయం అనాలి? ఇది మత రాజకీయం కన్నా, కుల రాజకీయం కన్నా అన్నిటికన్నా దారుణమైనటువంటి రాజకీయం కదా. ఒక వ్యక్తిని ఎదుర్కోలేక ముగ్గురు కలిసి ఈరోజు మీ తప్పిదాలను ప్రశ్నిస్తున్నాడని చెప్పి ఒక వ్యక్తి లేకుండా పోవాలని చెప్పి కోరుకుంటున్నారంటే ఇంక మిమ్మల్ని ఏమంటాను చెప్పండి. నిజంగా చెప్తున్నా కదా, మనం ఏదైతే అంటామో, మనం ఏదైతే చర్యకు పాల్పడతామో ఖచ్చితంగా దాన్ని అనుభవించక మానదు. కర్మ ఫలితం అనేది గట్టిగా తగులుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే దేవుడి గురించి మాట్లాడుతూ ఉన్నారు. దేవుడితోనే పాలిటిక్స్ చేస్తున్నారు కదా. ఖచ్చితంగా మీరు ఒక వ్యక్తి అవతల వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉన్నారో ఖచ్చితంగా దాని యొక్క కర్మఫలం అనేటువంటిది గట్టిగా అనుభవిస్తారు. ఇంకోసారి ఇదే రకంగా జగన్ గారిని ఉద్దేశించి మాట్లాడి మమ్మల్ని కనుక రెచ్చగొట్టినవే అనుకో, ఆ రియాక్షన్ తట్టుకోలేవు అని చెప్పి వైసీపీ పార్టీ వార్నింగ్ ఇస్తూ ఉంది. ఇప్పటికైనా మారి సైలెంట్గా ఉంటే మంచిది. లేదు ఇదే పద్ధతిలో పోతానంటే మాత్రం ఖచ్చితంగా మరి ఆ రియాక్షన్ తట్టుకోవడం కష్టం. అవి అభిప్రాయాలు వినిపిస్తాను వాళ్ళ పార్టీ నుంచే. వాళ్ళ పార్టీలో దేకట్లేదు, అందుకే ఈ రకంగా మాట్లాడితే వాళ్ళ దృష్టిలో పెడతామనే ఉద్దేశంతో ఈ రకంగా చేస్తుంది అనేటువంటి అభిప్రాయాలు వాళ్ళ పార్టీలో కూడా వినిపిస్తూ ఉన్నాయి. మరి ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటుందా మార్చుకోదా అన్నది చూడాలి.